హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో ఈరోజు నేను ఏంటంటే డార్క్ లిప్స్ గురించి చెప్పబోతున్నాను. సో డార్క్ లిప్స్ అనేది బోత్ మెన్ అండ్ ఉమెన్ విల్ సఫర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డార్క్ లిప్స్ అనగానే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జనరల్గా స్మోకర్స్కి డార్క్ లిప్స్ ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయం. సో ఎందుకు స్మోకర్స్కి డార్క్ లిప్స్ ఉంటాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సిగరెట్లో ఉండే నికోటిన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి ఆక్సిజన్ సప్లై తక్కువ అవడం వల్ల లిప్స్ అనేది డార్క్గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్, వెరీ డ్రై లిప్స్ అంటే చాపుడ్ లిప్స్, దీనివల్ల కూడా ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అంటే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం వల్ల డ్రై లిప్స్ వల్ల అంటే కొన్ని రకాల మెడికల్ కండిషన్స్లో డ్రై లిప్స్ అనేది కూడా డార్క్ అయ్యే అవకాశం ఉంది. థర్డ్ థింగ్ ఏంటంటే కొంతమంది ఫ్లేవర్డ్ లిప్ బామ్స్ అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని, కివీ ఫ్లేవర్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ యూజ్ చేయడం వల్ల కూడా there is one chance of allergic contact dermatitis to those colored type of flavored lip balms. అండ్ కొంతమంది ఏంటంటే డేట్ చూసుకోకుండా ఎక్స్పైరీ ఆఫ్ లిప్స్టిక్స్ వాడితే కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు సీ వెరీ ప్రాపర్లీ. అండ్ ఫోర్త్ థింగ్ ఈజ్ ఏంటంటే కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల అంటే కొన్ని రకాల యాంటీ మలేరియల్స్ కానీ కీమోథెరపీ కానీ ఈవెన్ కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల ఏమవుతుందంటే డార్క్ లిప్స్ అనేది వన్ ఆఫ్ ద కామన్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్. సో ఫస్ట్ మనం ఒక రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత డార్క్ లిప్స్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి దీనికి చూసుకుంటే 3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్: ప్రొటెక్షన్, హైడ్రేషన్ అండ్ రిపేర్. ఫస్ట్ థింగ్ ప్రొటెక్షన్ ఏంటంటే మన స్కిన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటామో విత్ సన్ స్క్రీన్ సేమ్ అదే విధంగా లిప్స్కి కూడా సన్ స్క్రీన్ బేస్డ్ లిప్ బామ్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆల్వేస్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. లిప్స్ని ఎప్పుడు కూడా చాప్డ్ అవుట్ అన్నట్టు చూసుకోవద్దు, ఎప్పుడు కూడా డ్రై ఫ్లేకీగా ఉంచొద్దు. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ ఎనీ రకాల మెడికల్ కండిషన్స్ అంటే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే లిప్స్ అనేది డ్రైగా ఉండొచ్చు. సో దోస్ కండిషన్స్ మనం ట్రీట్ చేయాలి. అండ్ ఆల్వేస్ సజెస్ట్ ద పర్సన్ టు చూస్ ద వైస్ లిప్ బామ్స్ బికాస్ ఏంటంటే ఈ ఫ్లేవర్ లిప్ బామ్స్ అనేది కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఫోర్త్ థింగ్ ఈజ్ రిపేర్. ఈ రిపేర్ అనేది ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ బికాస్ జెంటిల్ ఎక్స్ఫోలియేషన్ విత్ పీల్స్ కానీ ఆ లేజర్స్ ఇట్ షుడ్ బి డన్ బై ద ట్రైన్ డర్మటాలజిస్ట్ బికాస్ హియర్ వాట్ వీఆర్ ట్రీటింగ్ ఈజ్ అ మ్యూకోజా. సో వీటిని ఏంటంటే జెంటిల్ ఎక్స్ఫోలియేషన్ సమ్ టైమ్స్ ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయనుకోండి దానిని బట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు డర్మటాలజిస్ట్. సో ఆల్వేస్ కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్ for a better repair of your lips. Thank you.